అహల్యా ద్రౌపదీ తారా కుంతి మండోదరీ తథా పంచకం నా స్మరే నిత్యం మహాపాతకనాశనం. ఉమా ఉషా చ వైదేహి రమా గంగేతి పంచకం ప్రాతరేవా స్మరే నిత్యం సౌభాగ్యం వర్ధతే సదా. ఇదండి, విన్నారు కదా ఈ శ్లోకాలు. అహల్య, ద్రౌపది, తార, కుంతి, మండోదరి తథా అన్నారు. అంటే ఈ ఐదుగురిని ఒక్కసారి స్మరించుకున్నా చేసిన పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయటండి. ఉమా, ఉష, వైదేహి, రమ, గంగ ఈ ఐదు కూడా అంతేనండి. అయితే పొద్దున్నే మనం తలుచుకుంటే ఒక్కసారి చదువుకున్నాం అనుకోండి, సౌభాగ్యం వర్ధిల్లుతుందిరా. గురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత అంటే పద్మరాగ మణులచే అలంకరింపబడినటువంటి కిరీటాన్ని ధరించి ఉన్న తల్లి. కురువింద అంటే ఎర్రగా ఉండేది. ఎర్రగా ఉండే శిలల నుండి పుట్టినది పద్మరాగమణి. ఆ మణుల చేత అలంకరింపబడినటువంటి స్వర్ణమయ కిరీటము శ్రీదేవి తన శిరస్సునందు ధరించి ఉందని అర్థం. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత సర్వశక్తి సంపన్నమై లోకబాంధవి దేవదేవి జగన్మాత అష్టమి నాటి చంద్రుని కళలతో ప్రకాశించు నుదురు కలిగినదని అర్థం. అందుకే ఆ దేవిని అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని స్తుతిస్తున్నాం. ముఖ చంద్ర కళంకాభా మృగనాభి విశేషక చంద్రబింబం వంటి ముఖము కలిగిన జగజ్జనని తన నుదుటన ధరించిన కస్తూరి తిలకము ఆ చంద్రుని అందున్న కళంకం అంటే నల్లని మచ్చ ఉంటుంది కదా, దాని వలె ఉన్నదని భావం. అందుకనే ఆ లలితా పరమేశ్వరుని ముఖ చంద్ర కళంకాభా మృగనాభి విశేషక అని మనం స్తుతిస్తున్నాం. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక ఇక్కడ కూడా ఆ దేవి యొక్క ముఖ సౌందర్యమే వర్ణించబడుతుంది. మన్మధుని మంగళకరమైన గృహమునే ముఖముగా కలిగిన దేవి యొక్క కనుబొమ్మలు ఆ గృహానికి కట్టిన తోరణాల్లా బాసిల్లుతున్నాయట. ఈ నామం యొక్క అర్థం ఇదనమాట. కనుకనే ఆ దేవిని వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అని వర్ణిస్తున్నాం. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాఫలోచన శ్రీదేవి యొక్క ముఖమునందు వెలుగొందుతున్నటువంటి వెలుగు జల ప్రవాహముగాను, కనులు ఆ ప్రవాహం నందు సంచరించే మీనాలుగాను అంటే చేపల్లాగా వర్ణిస్తున్నారు. అంటే ఈ నామం నందు స్తుతించబడిన మీనములు తమ సంతతిని చూపులతోటే ఎలా సాగుతాయో జగన్మాత కూడా తన చూపులతోనే తన భక్తుల్ని అలా కాపాడుకుంటూ సుఖ సంతోషాన్ని కలగజేస్తుంది. నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత శ్రీదేవి యొక్క నాసిక ఎలా ఉందంటే సంపెంగ పువ్వులా ఉందిటండి. అంటే దీని భావం ఏంటంటే సంపెంగ పువ్వు వంటి నాసికతో శ్రీదేవి బాసిల్లుతోంది అనే భావంతో శ్రీదేవిని నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అని స్తుతిస్తున్నామండి. తారాకాంతి తిరస్కారి నాసాభరణభాసురా లోకైక జన్య అయిన జగన్మాత ధరించిన అడ్డబాస ఎలా ఉందంటే అంటండి తారల యొక్క కాంతిని కూడా వెలవెలబోయేటట్లుగా చేస్తోందట. అంటే వాటి కాంతిని కూడా శ్రీదేవి ధరించినటువంటి అడ్డబాస చుక్కల యొక్క కాంతి కూడా సరిపోవట్లేదండి, దాన్ని కూడా హరించి వేస్తోందట. అంత ప్రకాశవంతంగా మెరుస్తోందనమాట ఆ అడ్డబాస. ఈ నామం యొక్క అర్థం. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర సర్వేశ్వరి అయిన శ్రీదేవి చెవులకి ఆభరణాలుగా ధరించినట్టి పూలగుత్తులు అతి మనోహరాన్ని కలిగిస్తూ ఉంటాయటండి. ఈ నామం యొక్క భావం. తాటంకయుగళీభూత తపనోడుపమండల ఈ సమస్త జగతికి మూలమైన శ్రీదేవి చెవి యొక్క దిద్దులు సూర్యచంద్రులుగా బాసిల్లుతూ ఉంటారటండి. వారిరువురు చెవులకు దిద్దులుగా శ్రీదేవి ధరించిందని
కనుకనే ఈ నామానికి తాటంక యుగళీభూత తపనోడుపమండల అని స్తుతిస్తున్నాం. పద్మరాగ శిలాదర్శ పరిభావికపోలభూ. పద్మరాగమణి యొక్క ప్రకాశమును తిరస్కరించినట్టి చెక్కిళ్లను కలిగి ఉన్నటువంటిది ఆ జగన్మాత. పద్మరాగమణి ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. దాని యొక్క ప్రకాశాన్ని కూడా తిరస్కరించే అంత గొప్పగా ఆ తల్లి చెక్కిళ్ళు ఎర్రగా ఉన్నాయని అర్థం. శిలాదర్శ శబ్దము చేత కఠినమైనటువంటి ఎర్రని కాంతులు వెదజల్లినటువంటి పద్మరాగమణిని మిక్కిలి ఎరుపు చేతను, మిక్కిలి కోమలత్వము చేతను దేవి చెక్కిళ్ళు తిరస్కరిస్తున్నాయని అర్థం.